హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శారదా. వెల్కమ్ టు మై ఛానల్ శారదాస్ హెవెన్స్. ఈరోజైతే తొలి ఏకాదశి కాబట్టి నేను మా హస్బెండ్ వచ్చేసి అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాము. అటు ఇటుగా అయ్యేసరికి 6 అయిందనమాట టెంపుల్కి రీచ్ అయ్యేసరికి. మేమైతే అమరావతి టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీకు ఎదురుగా ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆర్చ్ మీద రాస్తుంది, చిన్న శివలింగం ఉండి ఆర్చ్ మీద కనిపిస్తుంది శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం అని రాస్తుంది అమరావతి. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఒక 5 minutes ఉంటుంది. అదే మా ఊరి నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 20 to 25 minutes అట్లా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ని చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. ఈవెన్ నార్త్ సైడ్ వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ ట్రావెల్ బస్సెస్లో కూడా స్టే చేసి ఇక్కడ ఉండటానికి వస్తారనమాట, జాగారాలు చేయడానికి శివరాత్రి అప్పుడు. టెంపుల్లోకి వెళ్ళే ముందు మేమైతే ఫస్ట్ కృష్ణమ్మ నది దగ్గరకు వచ్చేసాము, ఏర్ దగ్గరికి. వాటర్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, చినుకులు కొంచెం కొంచెంగా చిన్నగా పడుతూ ఉన్నాయి. ఇప్పుడే మేమైతే కాలు కడుక్కొని తలమేనియం చల్లుకొని పైకి వచ్చేసాము. ఈ లోపల ఒక అయ్యగారు చూసి మా ఇద్దరికైతే పూజ చేశారనమాట. ఇక్కడి నుంచి మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్రీ దర్శనం కోసం ఆంటీని ఎటు వెళ్ళాలి ఆంటీ అని అడిగితే పక్కనున్న క్యూ లైన్లోంచి వెళ్ళండమ్మా అని చెప్పింది. ఆ క్యూ లైన్లో వెళ్ళాము. తొలి ఏకాదశి కాబట్టి పేలాల పిండి అయితే ఎక్కువగా చేస్తారు కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక 4-5 members చేశారు, ఒక 3 members ఏమో పెట్టారు మాకు ప్రసాదం కింద. మేమైతే ప్రస్తుతానికి ప్రసాదం తినేసాము. ఇంటి దగ్గర నుంచి అయితే ఏమీ తిని రాలేదన్నమాట టెంపుల్కి. సో ప్రసాదం మాత్రమే తిన్నాము. అసలు ఈ టెంపుల్లోకి వెళ్ళేటప్పటికే ఆ నందీశ్వరుడి దగ్గర అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మృదంగాలు వాయిస్తూ, సన్నాయిలు వాయిస్తూ శివయ్య ఎదురుగా ఉంది, ఎంత బాగుందంటే. దానికి తోడు ఓం నమ శివాయ అంటే చాంటింగ్ లాగా, అంటే ఇప్పుడు తిరుపతికి వెళ్తే ఓం నమో వెంకటేశాయ చాంటింగ్ ఎలాగో ఇక్కడ కూడా ఓం నమో శివాయ ఇలా అనమాట. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మీకు ఎదురుగా కనిపించింది ధ్వజస్తంభం. ఇక్కడ పక్కన ఉన్న అంకుల్ నాకేం చెప్తున్నారంటే ధ్వజస్తంభం వరకు మాత్రమే వీడియో తీయమ్మా, లోపల మట్టుకి వీడియో అలో లేదు అని చెప్తున్నారు. నేను ఇక్కడికి రావటం సెకండ్ టైము. ఇక్కడ పక్కన వచ్చేసి ఎవరు ప్రదక్షిణాలు చేస్తుంటే నేనైతే చూస్తున్నాను, కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా అని చూస్తున్నాను అనమాట. సో పైకి అయితే వెళ్ళేసి ప్రశాంతంగా అయితే ధ్వజస్తంభానికి దండం పెట్టేసుకొని మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఆ తర్వాత నేను వీడియో అయితే తీయలేదు, దర్శనం తర్వాత మాత్రమే నేను వీడియో తీశాను. శివయ్యని ఎంత మంచిగా దర్శించుకున్నాం అంటే అంత మంచిగా దర్శించుకున్నాము. దానికి తోడు ఇవాళ అభిషేకం కూడా జరుగుతుంది. ఎవరో 2-3 వచ్చి అభిషేకం చేయించుకుంటున్నారు, చాలా బాగుంది. మేము ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మీకైతే ఓ టెంపుల్ ఓవర్ వ్యూ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చూపిస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట. టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అది ఒక మండపం లాగా ఉంది అటు ఒక సైడ్, ఇటైతే రిటర్న్ వెళ్ళిపోయేదన్నమాట. ఇప్పుడు కూడా ఓం నమ శివాయ అనే చాంటింగ్ ఎంత మంచిగా అంత పాజిటివ్ వైబ్రేషన్స్లో వినపడుతుంది అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్లో వినపడుతుంది. ఇప్పుడు మనం టెంపుల్లోంచి బయటికి రాగానే మనకి శివయ్య పెయింటింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఎదురుగా. నేను ఇది చూడటం ఫస్ట్ విజిట్ అనమాట. ఇది ఎంట్రన్స్ కదా, దీనికి అటు సైడ్ ఏమో ఏరుటికి వెళ్ళటానికి ఉంటుంది అనమాట రూట్. కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళటానికి రూట్ ఉంటుంది. ఇటేమో శివయ్య పెయింటింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. చాలా స్పీడ్గానే అయిపోయింది దర్శనము. 7:30కి అలా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. క్రౌడ్ అనేది చాలా తక్కువగా వచ్చారు.
ఇక్కడ చూసారా, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఉంది. అంటే మళ్ళీ శివయ్యని వచ్చి దర్శనం చేసుకోవచ్చు తిరిగి అన్నట్టు ఉంది నాకైతే. మీకైతే ఎలా ఉందో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. ఇక్కడ నుంచి మా ఊరు చెప్పాను కదా 20-25 మినిట్స్ అట్లా పడుతుందని, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.